మనం అమ్మవారి గుప్తనామాలు 71వ నామం జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా. అందులో వహిని జ్వాల అనే నామం చెప్తున్నాం. ఇవాళ ప్రాకార మాలిని. ప్రాకారము అంటే చుట్టడం, ప్రాకారాలన్నీ. ఆమె హేమమాలినియే కాదు, హిరణ్యవర్ణం అని అంటున్నామే, సృష్టి చేసేసి పడేయలేదు. అన్నిటికీ ప్రాకారాలు పెట్టింది. ఎవరు ఏ ప్రాకారంలోనే ఉండాలి అని. ఇప్పుడు జలచరాలు ఉన్నాయి, జలముల్లోనే బతికే జంతువులు అవి, భూమి మీద బతకలేవు. దానికి అది ఒక ప్రాకారం. మనుషులకు ఒక ప్రాకారం. అలా సృష్టి అంతా కూడా శ్రీచక్రమునందరి నవావరణములే 9 ప్రాకారములు. మనుషులు, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, దేవతలు, గురు పరంపర, బిందువు, దానిపైన మళ్ళీ పరాశూన్యం. ఇవన్నీ ప్రాకారాలుగా ఆకారముతో కూడుకున్న ప్రాకారం. ఆకారం లేకుండా ప్రాకారం ఎలా ఉంటుంది? అవునా? సో ఆకారంతో కూడుకున్న ప్రాకారాలు. అప్పుడు కదా మనకి తెలిసేది ఇది మొదటి ప్రాకారము, ఇది రెండవ ప్రాకారం అని తెలిసేది. ఊహల్లో మనం ఏమిటంటే, ఓహో మనం భూమి మీద ఉండే మనుషులం, మన ప్రాకారం భూమి మీదే మన యొక్క నడక. ఆకాశంలో నడవంగా ఆకాశంలో వెళ్ళేవి ఆ గంధర్వులు గాని, వాళ్ళకి ఆ లోకం. ఓం భూ, ఓం భువ, ఓం సువ, అట్లా అన్నమాట. అందరినీ కూడా ప్రాకారములో ఉంచి సృష్టి చేసింది అని. అందుకే ఆమె ప్రాకార మాలిని. ఈ సృష్టిలోని జంతువులన్నీ కూడా ఒక ప్రాకారము. జంతువుల్లోని అనేక రకములే అనేక ప్రాకారములు. అనేక జంతువులకి ఒక్కొక్క ప్రాకారం అన్నమాట. ఎంత గొప్ప అమ్మవారి యొక్క సృష్టి చూడండి. ఇప్పుడు చేపలు ఉన్నాయనుకో, అది చేపకి అక్కడి వరకే. కప్ప ఉందనుకోండి, దాని ప్రాకారము భూమి, నీరు. దానికి ఆ ప్రాకారం. దానికి అది ఇచ్చింది. ఈ చేప కంటే కొద్దిగా పై అంతస్తు ప్రాకారం. అట్లా అన్నమాట. నీళ్ళల్లో మనిషి నీళ్ళల్లోనూ ఉండగలుస్తాడు, భూమి మీద ఉండగలుస్తాడు. కానీ ఎక్కువ వాడి ప్రాకారం ఏమిటి? భూమి మీదే. నీటిలో కాపురాలు చేయలేంగా మనం. అర్థమైందా? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాకారం అన్నమాట. ఈవెన్ ఆ తల్లి అమ్మవారు ఊహల్లో గాని, ఆలోచనలో గాని, విద్యల్లో గాని, సకల విద్యల్లో కూడా నువ్వు ఎంతవరకు ఊహిస్తావో అంతవరకే నీ ప్రాకారం. అంతే నువ్వు అంటుంది. అర్థమైందా? దాటావు అంటే అది అమ్మ అనుగ్రహం ఉండటం. పై అంతస్తుల గురించి చెప్తున్నాం గదా! చెప్తున్నావంటే నీ ప్రకారం పై అంతస్తు దాకా వెళ్ళింది అంటే నువ్వు అక్కడి దాకా గూడా వెళ్ళే శక్తిని నీకు అమ్మవారు ఇచ్చిందని. లేదు అంటే మనం ఆకాశం వరకే మన ఆలోచనలుంటాయి. ఆకాశం పైన ఉండవుగా. అమ్మ అనుగ్రహం ఉంటేనే గదా నువ్వు ఆకాశానికి పైదాకా వెళ్లి బిందువు దగ్గర నుంచి చెప్తున్నావు. నీకు ఆ ప్రకారం ఇచ్చానురా. అట్లా ప్రాకారాలుగా, అందుకే ఈమె ప్రాకారమాలిని అని. నీకు సవికల్ప సమాధి వరకే నీకు గ్రహించగలుస్తావు నా యొక్క శక్తిని అని. అంతకంటే గ్రహించలేవు అని. హ్రీంకారాసన గర్భిత అంటే హ్రీం బీజం వరకే నువ్వు నన్ను వేదాలు. అందుకే మన ఋషులు, మునులు అవన్నీ దర్శనం చేసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొంది పైన ఉన్న అవయక్తాకాశ బిందు త్రికోణాలు కూడా తెలుసుకొని అవన్నీ మనకి కింద ఉన్న ప్రాకారాల్లో ఉన్న ఈ ఈ సృష్టికి వాళ్ళు అందివ్వటం జరిగింది. అదనమాట. అంటే ఒకరికి ఒకరు ఇచ్చుకుని పుచ్చుకునే ప్రాకారాలన్నమాట ఇవి. అన్నిటికంటే పైన ఉన్న ప్రాకారం ఏదైతే ఉందో అనంతము అది. బిందువు ఉందనుకోండి అది అనంతము. అది ఎవ్వరూ గూడా దాన్ని ఊహించలేరు. సో, నీ ఆఖరి ప్రాకారము బిందువు వరకే నాయనా. అర్థమైందమ్మా?
ప్రాకారమాలిని అంటే అది. అంటే నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరాలి? ఏ ప్రాకారం నుంచి బయలుదేరి బిందువు దాకా వస్తావు అంటే, ఒక్కొక్క ప్రాకారాల్లో ఉన్న ఆ ప్రాకారాల్ని అంటే ఏంటంటే, ఆ బోర్డర్స్‌ని నువ్వు దాటాలి అంటే, నీకొక యోగము, ఒక ధ్యానము, ఒక భక్తి, ఓ ధర్మార్థ కామ మోక్షాలనే జీవితం, కర్మ సిద్ధాంత ప్రకారంగా నువ్వు జీవితం గడపటం, కర్తవ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్టు ఫలాన్ని ఆశించకుండా కేవలం నీ కర్తవ్యాన్ని చేస్తున్నావు అంటే పై ప్రాకారాల గురించి కూడా నువ్వు దాటే అవకాశాలు అమ్మవారిస్తుంది. లేదు అంటే ఆవిడ మహామాయా స్వరూపమే అది ప్రాకారం అన్నమాట. మాయని దాటావు అంటే ప్రాకారం దాటావు అని. మాయ ఉందనుకోండి, వాడెప్పుడూ ఆ మాయలోనే ఉంటాడు. ఇప్పుడు చేప ఉందనుకోండి, అది ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది. దానికి భూమి మీద తిరగాలనే కోరిక ఉండదు. మాయలో ఉన్నవాడికి దేవుడి గురించి ఎందుకు? ఏం వెళ్తాం సార్ గుడికి, సినిమాకెళ్దాం. అదనమాట మాయ. అది ప్రాకారం అన్నమాట. సో, నువ్వు ప్రాకారాలు దాటుకుంటే నీ జీవితం వెళ్ళాలి. ప్రాకారం అదే పరిమితులు, అవధులు లేని జీవితం కాదు నీది. ప్రాకారంతోనే ఉంది. వయసు పెరుగుతుంటే వృద్ధాప్యం వస్తుంది. తర్వాత మృత్యువు వస్తుందని అదొక ప్రాకారం. మృత్యువు ఒక ప్రాకారం పెట్టింది. బ్రహ్మకు గూడా పెట్టింది. హ్మ్. ప్రాకార మాలిని అంటే బ్రహ్మ గూడా పరిమితులు పెట్టింది. ఆ! అంటే సృష్టి ఉన్నంత వరకు నువ్వుంటావు. నీ వయసు ఇంత. పురాణాల్లో ఉంటుంది. బ్రహ్మ వయసెంత? అవునా? ఎన్ని కల్పములు? అమ్మవారికి ఆయనకొక రోజు ఎట్లా ఎన్ని యుగాలు వెళ్ళిపోతే ఆయనకొక పగలు, ఒక రాత్రి అవుతుంది. అలాంటిది ఈయనకి అన్ని ప్రాకారాలుంటే, మనకు కూడా ప్రాకారం ఉంది. మన జీవితం కూడా ప్రాకారమయంగానే వెళుతోంది. రాత్రయితే పడుకుంటున్నాంగా. చెప్పండి. సో, ఇక చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంది. మనుషుల్లో అనేక రంగులు, అనేక జాతులే, అనేక ప్రాకారములు. వాడు తెల్లగా ఉంటాడు, వీడు నల్లగా ఉంటాడు, వాడు ఇలా ఉంటాడు, వాడలా వాడికి అనేక రంగులు. ఇప్పుడు యూరోపియన్స్ ఉన్నారు, తెల్లగా ఉన్నారు. ఆఫ్రికన్స్ ఉంటారు, నల్లగా నిగర్స్ అంటారు. నల్లగా ఉంటారు. మనం బ్రౌన్ అట్లా అన్నమాట. ప్రాకారం. ఆ ప్రాకారాన్ని బట్టి మనం చెప్తాం వీడు పలానా దేశస్థుడని. అట్లా అన్నమాట. అనేక రంగులు, అనేక జాతులే, అనేక ప్రాకారములు. ఈ రకముగా చూస్తే ఈ సృష్టి అంతా కూడా ప్రాకారములతో నింపినదని అర్థం. ఈ సర్వ సృష్టి కూడా ప్రాకారాల్లోనే ఉంటుంది. అందుకే అమ్మవారికి ఏంటంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా గూడా, ఎంత అరిచినా గూడా, ఆ ప్రాకారంలో ఆవిడకి తెలిసిపోతుంది. ఆ ప్రాకారంలో వీడు ఉన్నాడు అంటే, ఇంకా వీడు అంతే గదా! ఇప్పుడు ప్రాకారం దాటి వచ్చాడు అంటే, శ్రీ విద్య తెలుసుకొని, యోగం చేసుకొని వాడు పైకి వచ్చాడు అంటే, వాడిని అనుగ్రహిస్తుంది. ప్రాకారంలో ఉండి నువ్వు పిలిస్తే పలకదు అని. అర్థమైందా? అందుకే కింద వాళ్ళు పైకి, పై వాళ్ళు మళ్ళీ లయంలోకి. అందరూ వెళ్ళిపోతూ ఉండాలి అమ్మవారిలోకి. ఈ ప్రాకారమే అమ్మవారు సృష్టికి మూలం. అంతే గదా! ఒకటో తరగతి వాడు రెండోకి రావాలి. రెండో వాడు మూడో తరగతికి వెళ్ళాలి. మూడో వాడు నాలుగోకి వెళ్ళాలి. అలా అన్నమాట. అందరూ ఈ సృష్టి అలా ఈ ప్రాకారాల్లోంచే తనలో లయం అయిపోతూ ఉంటుందని చెప్తున్నాడిక్కడ రహస్యం. ఇదంతా ఒక చుట్ట. అంతేగా? ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ తర్వాత మృత్యువు. తర్వాత అమ్మోలోకి వెళ్ళిపోయాం. నీ స్థానంలో ఇంకో పుట్టుక వస్తుంది. ఆ ప్రాకారంలో. ఇది తిరుగుతూనే ఉంటుంది ఈ ప్రాకారాల్లో అని. అదనమాట ప్రాకారమాలిని అంటే అది. ఇక్కడ గురువుగారు అవన్నీ చెప్పలేదమ్మా. నేనే చెప్తా. ఆయన చెప్పింది చదువుతున్నాను కదా! మీకు అర్థమయ్యేట్టుగా గురువుగారు ఆజ్ఞ చేస్తే చెప్తున్నాను. అందుకే ఆహ్, ప్రాకారములతో నింపినదని అర్థం. ప్రాకారమాలిని అంటే ప్రకృష్టమైన ఆకారం కలిగిన మాలిని. ప్రకృష్టమైన ప్రాకారం అన్నమాట. ఎవ్వరు గూడా దాన్ని చెరపలేని
అర్థమైందమ్మా? దేశాల్లో ఒక దేశం వాడు ఒక దేశంలో వాడు అతిక్రమిస్తాడేమో కానీ అమ్మవారు పెట్టిన ప్రాకారాలను మటుకు ఎవరు కూడా అతిక్రమించలేరు అని అదనమాట చెప్తున్నాడు. నీ శ్వాసలు కూడా ప్రాకారంలోనే ఉంటాయి. ఎక్కువ ఇవ్వదు, తక్కువ ఇవ్వదు. ఆ! రోజుకి ఎన్ని శ్వాసలు తీసుకుంటావు? 21,000 నిన్ననే చెప్పానుగా. అందుకంటే ఒక శ్వాస కూడా ఎక్కువ ఇవ్వదు. అదే ప్రాకారం. సాంఖ్యశాస్త్రంగా ప్రాకారం. ఏమ్మా? ఆయుష్ ప్రకారంగా ప్రాకారం ఉంది. నేనెంత కాలం బతుకుతాను సార్ అంటున్నారు. ఏమోనండి చెప్పలేము. ఇవాళ మనం అనుకుంటాం 100 సంవత్సరాలని. కానీ ఏమో రేపటి సంగతి ఎవరికి తెలుసు? ఆ ప్రకారం నా నా పరిధి ఎక్కడుందో నాకు తెలీదు. కానీ అమ్మవారు ఆ ప్రాకారంలోనే ఈ సృష్టినంతా పెట్టింది అని. ఆమెకే ఆవిడ ప్రాకారమాలిని. సో, అంటే ప్రకృష్టమైన ఆకారం కలిగిన మాలిని అని కూడా అర్థము. సో, అంటే ఆమె చితగ్ని స్వరూప, చితగ్నికుండ సంభూత. ఇక్కడ తెలుసుకోవాలి మీరు. ఆమె చితగ్ని కుండ సంభూత. అంటే ఆమె ఆ తల్లి చిత్ అంటే ఆమె చిత్తము. ఆమె మనస్సు ఆ చిత్ అయినప్పుడు ఆమెయే ఈ ప్రాకారములు పెట్టాలి. ఇంకెవరో పెట్టలేరు. అంతేగా? అర్థమైందా? అందుకే చిత్తగ్నికుండ అంటున్నాడు. నీకు రేపు నువ్వు చేయబోయే పని అంతవరకు నీ వరకే ఉంటుంది. రెండో వ్యక్తికి ఎట్లా తెలుస్తుంది? నువ్వు రేపు ఏం చేయబోతున్నావు అనేది నీకే తెలుసు. ఆమె చిత్తగ్ని నేను ఇలా సృష్టి చేయాలని బయటికి వచ్చిందనమాట. అంటే ఈ ప్రాకారాలని తుడిచిపెట్టను గలదు. దీన్ని పరిధులు పెంచను గలదు. లేదు అంటే మొత్తం ప్రాకారాలు శ్రీచక్రం అంతా తనలో చిత్తులో కలిపేసుకోను గలదు. అదే అన్నమాట. అందుకే ఆమె చిత్తగ్ని. ఆమెకే సాధ్యము ప్రాకారాలు పెట్టే శక్తి ఆ తల్లికే ఉంది. ఎవరికీ లేదు అని. అని 3 చోట్ల కూర్చోబెట్టింది. ఆమె బిందువులో వెళ్ళి కూర్చుంది. ఆమె చిత్తగ్నికుండ. ఆమె నుంచి వీళ్ళంతా వచ్చారని, ప్రాకారాలుగా వచ్చారని. అంతేగాని వీళ్ళు ఆవిడకి పెట్టలేదని. అందుకే ఆమె చిత్తగ్నికుండ అంటే ఈ ప్రాకారాలతోనే ఆమె వచ్చిందని, సృష్టి చేసిందని. అంటే ముందే ఆలోచన మేధస్సు అంటారు. విజిడమ్ అంటారు. ఆ విజ్డమ్‌ని ఇప్పుడు నేను చెప్తోంది ఆ మేధస్సుని నేను అక్షర రూపంలో మీకు చెప్తున్నా. అదే దాన్నే హయగ్రీవ రూపం. ఆ మహామౌనాన్ని తెలుసుకొని అక్షర రూపాన్ని నేను ఇవ్వటం అనేదే జ్ఞానము. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం. నాయనా ప్రాకారము అంటే ఇది అని నేను నీకు చెప్తున్నాను. లేదు అంటే నీకు ఈ ప్రాకారం ఈ జన్మే కాదు ఏ జన్మకి తెలీదు. అర్థమైందా? అందుకే సర్వజ్ఞ అమ్మవారి యొక్క శ్రీ విద్య గాని, అమ్మవారి యొక్క మహామౌనాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు మౌనంతోనే అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. జ్ఞానంతో పొందలేము. విజ్ఞానంతో పొందలేము. ప్రజ్ఞానంతో పొందలేము. అలా అని చెప్తున్నాడు. సో, ఆ మహామౌనాన్ని జ్ఞానంగా అనుభూతి చేసుకొని హయగ్రీవుల వారు దత్తాత్రేయుల వారికి అక్షర రూపంలో కింద లోకాలకి చెప్పు నాయనా అని అందించటం జరిగింది. ఈ లలిత సహస్రనామాలు. లేదండి ప్రాకారమాలిని అనే ఈ అమ్మవారు, ఈ తల్లి ఈ గుప్తనామంలో ఆ కృత్యము, ఆ పని ఎవరికీ తెలీదు. ప్రాకారం అని మామూలుగా తెలుసు గానీ, ఇంత ప్రాకారం ఉంటుందని ఎవరికీ తెలీదు. హ్మ్. అందుకే ఆమె ఇదంతా గూడా ఆమె చిత్తు నుంచి వస్తోంది. హ్మ్. ఉండాలి. అలా అన్నీ మనం తెలుసుకునేగా వెళుతున్నాం. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ చిత్.
అలానే అమ్మవారికి ఇవన్నీ కూడా శ్రీచక్రం అంతా ఎలా ఉండాలో అనేది ముందే తెలిసిపోయింది. ఆయన ఎంత ఈశ్వరుడిలో వచ్చిన సంకల్పం ఎంత స్పీడ్‌గా వచ్చిందో, ఎంత వేగంగా వచ్చిందో, అంత వేగంగాను కూడా ఈ సృష్టి రెడీగా ఉంది. అది వాళ్ళ యొక్క సమరస సమలీన సంయోగ ఇది. వారి బంధం అది. అంతేగాని ఆయన సంకల్పం చేశాడు. కొద్దిగా టైం పడుతుందండి నాకు సృష్టి చేయాలి. ఇలా కన్సెషన్‌లు, ఒమిషన్‌లు, కమిషన్‌లు ఉండవు. నేనొక్కదాన్ని ఎలా చేయగలుగుతాను? మీరు ఉంటేనే గదా! ఇలా ఉండవు. ఆయన సంకల్పం వెంటనే ఈమె శక్తిగా అదనమాట. చిదగ్నిగుండ సంభూత. ఆ సంకల్పానికి తగ్గట్టుగా ప్రాకారాలు పెట్టి సృష్టి చేసేసింది అని. అందుకే ఆమె ప్రాకారమాలిని అని. ఆమె చిదగ్నికుండ సంభూత. ఆమె ప్రాకారాల్లో లేదు. అర్థమైందా? అందుకనే ప్రకృష్టమైన ఆ తల్లి ప్రాకారాలకు అతీతంగా ఉంది. నాకు ప్రాకారం పెడతావురా వెధవ అలా అన్నమాట. ఆమె చితగ్నికుండ. ఆమె ఎక్కడన్నా ఉంటుంది. ఆమెకేం పరిధులు లేవు. కిందకి వస్తుంది. అందుకే కదా ఆమె ఏమిటి? శ్రీచక్ర సంచారిణి బిందువు నుంచి కింద వరకు వస్తుంది. కింద నుంచి పైకి వెళ్తుంది. నాకేంటి ప్రాకారం అట్లా. ఆమె శూన్యంలో కూడా తీసుకెళ్ళిపోతుంది సృష్టిని. కిందకి వస్తున్నప్పుడు సృష్టి చేస్తుంది. ఆమెకి ఇష్టం లేదు అంటే సృష్టి అంతా తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. యోగంలో నేను తీసుకెళ్ళిపోవట్లేదు నిర్వికల్ప సమాధుల్లోకి. అట్లా తీసుకెళ్ళిపోతుంది సృష్టి అంతా. సో ఇక్కడికి ఈ నామం చాలు. ఈ ప్రాకార మాలిని అనేది ఇప్పుడు మీకు ఒక అర్థం. అంటే అమ్మవారు చూడండి ప్రతి కృత్యములో కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞ ఉంటేనే నీ పనులు అవుతాయి. నీ సంకల్పాలు ఏది చేసినా కూడా అది నీ యొక్క పరిధుల్లో నుంచి ప్రాకారాల్లో నుంచి వచ్చిన సంకల్పం. సో అది సాకారం కావాలి అంటే ఆ పని చేయని చెప్తుంది. బుద్ధి కర్మానుసారేనా వెళ్ళొద్దు అంటుంది. మాయలో అలా ఉంటుంది. అవునా? అందుకే ప్రాప్తాయ నమః. మనకి ఎంత ప్రాప్తమో అంతే ఉంటుంది. అంతేగాని ఎక్కువ ఆశించొద్దు అని. అదే ప్రాకారం. అంతేగా? రావణాసుడికే పెట్టింది ప్రాకారం. గొప్ప గొప్ప తపస్సులు చేసిన తపస్సులు, ఋషులు, మునులు వీళ్ళకే పెట్టింది ప్రాకారం. అవునా? ఆ! అంతే ప్రాకారంలో ఇచ్చినట్టు మాయలో ఇచ్చినట్టు నీకు అనిపించింది. మళ్ళీ ఈ చేత్తో తీసేసుకుంటుంది. తీసేసుకుంటుంది. అంతా ఆమె ప్రాకారాల్లో జరగాల్సిందే. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా చెయ్యలేవు నాయనా అని. అది ప్రాకారం అంటే అది. ఆరవది ప్రాహిణిక. ప్రాహిణిక అమ్మవారు గుప్తనామం. ప్రాహిణిక పేరు కూడా బాగుంది. అమ్మాయిల పేర్లు పెట్టుకోవచ్చు. ప్రాహిణిక పిఆర్ఏ హిని HNIKA ప్రాహిణిక. ఇదేమిటి ఆరవ గుప్తనామం? ప్రాహ్నము అంటే అపరాహ్నము అంటే మధ్యాహ్నమునకు ముందు ఉన్న ఉదయ వేళ 12 లోపల. అది గాయత్రి స్వరూపం. అందుకే గాయత్రి 4 నుంచి గుళ్ళు కూడా అంతే కదా. ప్రాహిణిక ఆవిడ 12కి మూసేస్తారు. పూజలన్నీ ఆ స్వరూపం అంతా గాయత్రి స్వరూపంతో ఉంటుందని. ఆవిడే సరస్వతి రూపము. మధ్యాహ్న వేళ ఏమిటి? మళ్ళీ ఆవిడ ఏమైపోతుంది? ఉదయం గాయత్రిగా ఉండి మధ్యాహ్నం 12 తర్వాత ఆవిడ ఏమైపోతుంది? లక్ష్మీ స్వరూపము. సాయంత్రం మళ్ళీ ఈ గాయత్రి దేవి సాయం సంధ్యాయందు కాళీ స్వరూపాన్ని ఆమె పొందుతుంది. ఈ రీతిగా ఆ గాయత్రి సంధ్యను వార్చవలెను. ప్రాహ్నం అంటే అపరాహ్నము అంటే మధ్యాహ్నమునకు ముందు ఉన్న ఉదయ వేళ. అంటే పొద్దున్నుంచి ఆ తల్లి 3 రూపాల్లో ఈ సృష్టి. ఇదే త్రిపుటి అంటారు. అందుకే త్రికాల సంధ్య పెట్టారు. ఏమ్మా ఉదయం చేస్తాం, మధ్యాహ్నం చేస్తాం,
ఉదయ వేళ ఇంకా మధ్యాహ్నం లక్ష్మీ అమ్మవారు వచ్చేస్తుంది. 11:58 నిమిషాలు ఎంతో 2 నిమిషాలు ఉన్నాయి ఇంకా వాడికి. ఆ సంధ్య వార్చాలి వాడు. అప్పుడు అప్పుడు వినాయకుడు రావటం, ఆత్మలింగం వినాయకుడికి ఇవ్వటం, నేను ఒక్క నిమిషంలో వస్తాను అంటే, అయితే నేను 3 సార్లు పిలుస్తాను అంటాడు. ఆత్మలింగం శివుడిది అని వినాయకుడికి చిన్న బాలుడు రూపంలో వస్తాడు. ఆ కథ మీకు తెలుసు. సో అదంతా మళ్ళీ చెప్పుకుంటూ పోతే కష్టం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు, ఈ ముగ్గురు. ఇదే త్రిపుటి. ఈ రకంగానే కాలాన్ని కూడా ఒక ప్రాకారంలో పెట్టింది అమ్మవారు. అర్థమైందా? అన్ని ప్రాకారాల్లోనే ఉంటాయి. ఒక నిమిషం ఎక్కువ ఇవ్వదు ఉదయానికి. 12 వరకే ఉదయం. అప్పటి నుంచే ఆమె లక్ష్మి రూపంలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం 6 అయిపోయింది అంటే మళ్ళీ ఖాళీ రూపంలో వెళ్ళిపోయి మళ్ళీ పరాశూన్యంలోకి వెళ్ళిపోతుందని. అర్థమైందా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 పనులు చేస్తున్నాం. అంటే నీకు కూడా ఏంటి, ఉదయం నువ్వేం చేయాలి? ఇగో ఇవన్నీ ఈ దైవ కార్యాలు, కర్మలు ఇటువంటివి చేసుకోవటం. ఏమ్మా? దైవ కార్యాలు. ఇలా మధ్యాహ్నం లక్ష్మీ స్వరూపం, సాయంత్రం కాళీ స్వరూపం. సాయంత్రం అయితే పడుకోవాలి. ఇలా ఇది ప్రాహినిక అంటే ఇదనమాట. ఆమె అందుకే గాయత్రి స్వరూపం అని అర్థం చేసుకోండి. అది నీ రోజు గాయత్రితో మొదలవుతుందిరా వెధవా అని. అర్థమైందా? పిల్లలతోనూ, భర్తలతోనూ, ఇంకో దేవతలతోనూ మొదలు కావట్లేదు. అంటే నా 3 రూపాలు కూడా ఆశీస్సులు ఉండాలి నీకు. సాయంత్రం 6 గంటలకి నీకు రావాల్సిన ఫలం వస్తుంది. అందుకని త్రికాల సంధ్యలు చేస్తే ఆఖరికి వాడికి వచ్చేది ఏంటంటే, మరి గాయత్రి ఉపాసన చేసేవాడికి ఏమిటి, అమ్మవారు త్రిపుటి భంగం చేస్తుంది. త్రిపుటి భంగం అయిందంటే జీవన్ముక్త వస్తుందని. ఆ స్వరూపం నేను అని చెప్తుంది. అది ఈ రీతిగా గాయత్రి అమ్మవారిని సంధ్యను వార్చవలెను అని. అంటే మూడు పూట్ల కూడా గాయత్రి అమ్మవారిని స్మరణ చేసుకోండి అని. ఇక్కడ ఏంటంటే 3 పూట్లే చేసుకోవాలా స్వామి అని కాదు. 3 పూట్ల భోజనం చేస్తున్నావు అంటే 3 పూటలా నీకు మధ్యాహ్నం భోజనం కోసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడితే నీకు అన్నం అనేది పుడుతోంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చేస్తే మధ్యాహ్నం అన్నం పుడుతోంది. రాత్రి కష్టపడితే రాత్రి అన్నం పుడుతోంది. అంటే ఏంటంటే ఇక్కడ ఇతను ఈ గురువు గారు చెప్పేది ఈ రకంగా విధులలోనే నీ జీవితం వెళుతుంది. మాయలో ఉండవు. కేవలం నీ యొక్క కర్మనే చేస్తావు, ఫలితం ఆశించవు. ఒక ప్రాకారాన్ని నువ్వు నియమించు, అదే నియమము, నియమ నిష్ఠ ప్రాకారంలో ఉంటావు. అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. అర్థమైందా అమ్మా? అది తేడా వచ్చింది అంటే అంతే. ఇవన్నీ వాళ్ళ గాయత్రి అమ్మవారి రూపం. ఇవన్నీ చంద్రగంట అంటారు. అందరూ చంద్రగంట అంటారు. అందరూ సరే. నామం, గుప్తనామం క్షాళమాలిని కాక్షిప్తాలు నిక్షిప్త అంటే సర్వది అని అర్థము. అంటే జగత్ రచన దురంధరి అని అర్థం. ఇది ఎంత కష్టమో చూడండి.
చేయటం, ఈ సృష్టి బయటికి తీయటం. అంత చూద్దామండి రేపటిదాకా. వాడొస్తే అప్పుడు చూద్దాం. రాకపోతే మన అదృష్టం. అట్లా కాదు. నిక్షిప్త అంటే సర్వమును రచించి, ఈశ్వరుడు సంకల్పం కూడా గ్రహించినది అని. అంటే ఇంక నీ సంకల్పాలు తెలియవా అని. అంతేగా? పరాశూన్యంలో ఆయనలో చలనం తీసుకొచ్చిన తల్లికి ఆయన సంకల్పం ఏంటో తెలియదు. నిన్ను పుట్టి సంకల్పం, ఈశ్వర సంకల్పం. నువ్వు కదిలావు అంటే, శివలింగం కదిలింది అంటే నస్వరము కదిలింది. నేను ప్రవేశించాను కాబట్టి నీలో కదలిక వచ్చింది అంటే, నువ్వు తప్పకుండా సృష్టి గురించి సంకల్పం చేస్తావు. అది నేను ఆల్రెడీ ముందే రచించి పెట్టుకొని నిక్షిప్తం చేసి ఉంచుకున్నాను. చాలా మీ భాషలో చెప్పాలంటే. అందుకే ఆయన ఆశ్చర్యపోయారు. అందుకే అది ఆది పరాశక్తి అని. అందుకే వారిద్దరూ శివశక్తో యుక్తో. అది. అంటే శివుడి విషయంలోనే అంత గొప్పగా రచించి పెట్టుకున్నదే సృష్టి రచనని. అలాంటిది నీవు చూడండి ఎంత అజ్ఞానంగా ఉంటుందో. మనం ఎన్నిసార్లు చెప్తాం? వైఖరిలో చెప్తాం, మానసికంగా చెప్తాం, ప్రాణంతో చెప్తాం, ఆత్మతో చెప్తాం. మళ్ళీ ఈ 4 రకాలుగా చెప్పిన తర్వాత చేస్తుందా? మళ్ళీ అనుమానం. చేస్తుందా? చెయ్యదా? నేనేమైనా ఎక్కువ అడిగానా? తక్కువ అడిగానా? అమ్మవారి కోపం వస్తుందా? రాదా? అవునా? ఇంత సంఘర్షణ నీలో ఉంటుంది. ఇవన్నీ అమ్మవారి దగ్గరికి వెళ్లి మనం వైఖరిలో చెప్పుకుంటాం మన కష్టం. ఆవిడకి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? సాక్షాత్ శివ సంకల్పాన్ని ఆయనలో రేపు వస్తుంది సంకల్పం అంటే దాని రచనంతా ముందే తన దగ్గర పెట్టుకుని ఉంది. అలాంటిది నీ జీవిత కోరికలు గాని, నీ బాధలు గాని ఆమెకు తెలియవా అని. నిన్ను పుట్టించిందే. మరి ఈ కలియుగంలోనే నిన్నెందుకు పుట్టించింది? నువ్వు గత జన్మల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నావో నీకు తెలుసా అంటుంది. రాముల వారి కాలంలో పుట్టి ఉంటే బాగుండునంటే నువ్వు పుట్టావు. పుట్టి ఇక్కడికి వచ్చావు. కలియుగం దాకా వచ్చావు. ఒకసారి ఆవిడ నీకు ఆ మూడో కన్ను అది ఇచ్చిందనుకో, ఆశ్చర్యపోతావు. సో, గత జన్మలు తెలుసుకున్న తల్లి ఈ సర్వ సృష్టికి ఈశ్వర సంకల్పాన్నే ఆమె నిక్షిప్తం చేసుకుని పెట్టుకున్న తల్లికి పుట్టబోయేది, పుట్టేది, పుట్టినది దాని గురించి తెలీదు. అది చెప్తున్నాడు నిక్షిప్త అంటే అది. అంతేగా? డబ్బున్న వాడికి రేపటి గురించి ఎందుకు టెన్షను? రేపు అన్నం ఎటు ఉంటుంది వాడికి? ఆల్రెడీ నిక్షిప్తం చేసుకొని పెట్టుకున్నాడు డబ్బులు. అవునా? అట్లా అన్నమాట.